హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది రోజు మా అత్తయ్య అయితే తలకాయ చారు చేశారు. ఎలా చేశారు ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నారు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూరని అయితే గిన్నెలోకి యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటెతో అయితే కలుపుకుంటున్నారండి ఒకసారి. ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నారండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత గరిటెతో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం కొంచెం తగ్గినట్టుగా ఉన్నాయని కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నారు. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో మెదడైతే వేశారండి. కొంచెం కొత్తిమీర వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి వేశారు. టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. ఇలా కొంచెం మటన్ మసాలా కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేశారు. అంతేనండి, మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు. మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ చారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.